శాశ్వతశాల ఇది నా యేసు నివసించేశాల. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. మంచి నేలను ఉండు విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బిడ్డలకు మంచి యోగ్యమైనటువంటి ప్రవర్తనతో పాటు రెండవ కార్యం ఏంటంటే యోగ్యమైనటువంటి మంచి మనసు ఉండాలని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. వారెవరంటే మంచి నేలన ఉండు వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించేవారు. ఓపికతో వారు ఫలిస్తూ వెళ్తూ ఉంటారంట. యోగ్యమైనటువంటి మంచి మనస్సును, వాక్యాన్ని కూడా యోగ్యమైన మంచి మనసుతో స్వీకరిస్తూ ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం స్వీకరిస్తూ ఉండాలి. ఈరోజు దేవుడు ఏ మాటతో నాతో మాట్లాడాడు, నేను దేనిని తీసివేసుకోవాలి, దేన్ని నా హృదయంలోనికి ఆహ్వానించాలని నా దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అని మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. ఇక్కడ మనం చదువుకున్న మాటలో యోగ్యమైన మంచి మనసు కలిగిన వారు ఓపికతో ఫలిస్తారని వ్రాయబడింది. ఈ ఫలించడంలో చూడండి, మంచి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫలించేవారు ఎలాగుంటారన్నమాట. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో 1వ సంవత్సరమందు యిర్మీయా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపించగా, ఫలించే వారిని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడంట. ఫలించేవారు ఎవరని చెప్పుకున్నా, మంచి నేలన విత్తబడినటువంటి విత్తనమును పోలి యోగ్యమైనటువంటి మంచి మనస్సుతో వారు ఫలిస్తూ ఉంటారంట. ఎంతగా? 30 దంతలుగా, 60 దంతలుగా, 100 అంతలుగా ఫలిస్తూ ఉంటారు. అయితే కింద మాట ఏమంటున్నాడు? ఫలించే వారిని దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడంట. ఇక్కడ పారసీక దేశపు రాజు అయినటువంటి కోరెషును దేవుడు ప్రేరేపించాడంట. అంతకుముందు ఆయన ఏం చేశాడని చెప్పుకున్నాం, ఎన్నోసార్లు చెప్పాను మీకు ఈ మాట. కోరెషు రాజు ఏం చేశాడు? దేవుని యొక్క మందిరము కట్టకూడదని ఆపివేశాడు. ఆయన దేవుని మందిరం కట్టకూడదని ఆపివేసినప్పుడు దానియేలు గ్రంథంలో ఆ మాటలు వ్రాయబడి ఉంటాయి. దానియేలు దానికోసం దుఃఖముతో 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. ప్రభువా, మందిరం పని ప్రారంభించయ్యా అని 21 రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అప్పుడు ఆయన ఏం చేశానని వ్రాయబడి ఉంటుందంటే అక్కడ, నేను 3 వారములు స్నానమైనను, తర్వాత నా నోటికి ద్రాక్షరసమైనను, విలువైనటువంటి మాంసము కానీ, ఇక సంతోషకరమైనటువంటి భోజనాలు కానీ, ఉతికిన వస్త్రములు కానీ నేను ధరించుకోకుండా దుఃఖముఖినై ఉంటిని అంటాడు. అంతగా ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాయంట. అయితే ఇక్కడ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వచనాల వరకు చదువుకుంటే కోరెషు రాజుని ఎవరు ప్రేరేపించారు? ఇప్పుడు చెప్పండి, ఎవరు ప్రేరేపించింది? దేవుడు ప్రేరేపించాడంట. అక్కడేమో మందిరం కట్టకూడదని ఆపివేశాడు, ఇక్కడేమో దేవుడు కొంతకాలమైన తర్వాత కోరెషు రాజు మనస్సును ప్రేరేపించాడంట. ఫలించేవారు ఏం చేయబడతారని చెప్పుకున్నా? చెప్పండి. ఫలించేవారు ఏం చేయబడతారు? ప్రేరేపించబడతారు. ఎవరి చేత? దేవుని చేత ప్రేరేపించబడతారు. అప్పుడు కోరెషు మనస్సును ప్రేరేపించగా ఆయన ఏం చేశాడంట చూడండి. ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, అతడు తన రాజ్యమంతటా చాటింపు వేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి, దేవుడు లోకమందున్నటువంటి సకల జనములందరినీ నా వశం చేసిన తర్వాత ఏం జరిగింది అంటున్నాడు? యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించుమని
నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏం చేశాయంట? జనాలందరినీ నాకు అప్పగించిన తర్వాత నా కొరకు మందిరము కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడు అని దండూర వేస్తారు కదా. ఊరిలో వాళ్ళందరికీ ఒక మాట ఏదైనా చెప్పాలంటే ఏం చేస్తారు? దండూర వేస్తారు. అలాగున ఈయన కూడా దేవుడు రాత్రి నాతో మాట్లాడి దేవుని కొరకు ఒక మందిరాన్ని కట్టమని దేవుడు నన్ను ప్రేరేపించాడని దండూర వేయించాడంట. వేయించి ఇంకా కింద మాట కూడా మనం చదువుకుందాం, మనకు అర్థంలాగన. కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? ఎవరు కట్టాలంట మందిరం? మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారు? వారు ఆయన మందిరము కట్టుటకై బయలుదేరాలని ఆజ్ఞాపిస్తున్నాడు. వద్దన్నది ఆయనే, ఆపివేసింది ఆయనే. అలాంటి దుష్టుడైనటువంటి రాజును దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడంట. ప్రేరేపించిన తర్వాత దండూర వేయించాడు. ఇప్పుడేమంటున్నాడు? ఆయన జనులు. అందరూ ఆయన జనులేనా చెప్పండి? మన ఇంట్లో 10 మంది ఉంటారు. 10 మంది దేవుని జనులే ఉంటారా? మన కడుపును పుట్టిన వాళ్ళే మన మాట వినరు కదా. మన కడుపును పుట్టినటువంటి కుమారులే కుమార్తెలే మన మాట వినరు. అయితే ఇక్కడ ఆయన అంటూ ఉన్నాడు, ఆయన జనులుగా ఉన్నటువంటి వారు ఎవరెవరో వారందరూ బయలుదేరండి. ఎందుకంటే దేవుడు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి నాకు ఆజ్ఞాపించాడు. కాబట్టి మీరు ఎవరెవరు ఉన్నారో వారందరూ బయలుదేరండి దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. కింద మాట మనం చదువుకుంటే చూడండి, వారు యూదా దేశమందున యెరూషలేమునకు బయలుదేరి యెరూషలేములోని దేవుని మందిరమును అనగా ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా మందిరమును కట్టవలెను. వారి దేవుడు వారికి తోడయ్యుండునుగాక. ఎవరు మీరు కట్టడానికి బయలుదేరుతారో, ఎవరు నా మాట విని దేవుని యొక్క మందిరాన్ని కట్టాలని బయలుదేరి వస్తారో వారందరికి ఎవరు తోడై ఉంటారంట? వారికి దేవుడు తోడై ఉంటాడని సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరు దేవుని యొక్క మందిరాన్ని కట్టడానికి బయలుదేరారో వారందరికీ కూడా దేవుడు తోడై ఉన్నాడంట.